హలో ఫ్రెండ్స్, డిఎస్సి మరియు ఎపిటెట్ ప్రిపేర్ అవుతున్నవారు సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్కి సంబంధించిన వీడియో ఇది. ఇందులో 30 బిట్స్ వరకు ఉంటాయి. సరైనటువంటి సమాధానం అనేది ఇందులో ఉంటుంది. కొన్ని బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఇందులో. ప్రతి బిట్ కూడా పరిశీలన చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూద్దాం. మొదటి ప్రశ్న, 1వ తరగతిలో చేరిన రాజు అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు పెన్సిల్ ఎందుకు అని అడగగా రాయడానికి అని సమాధానం ఇస్తే ఇది ఏ రకమైన అభ్యాసం అవుతుంది? చూడండి, ఇక్కడ ఉపాధ్యాయుడు పెన్సిల్ ఎందుకు అని అడగగా రాయటానికి అని సమాధానం ఇస్తే అది అభ్యాసం అనేది ఏ విధమైన అభ్యాసం అంటే ఇది ప్రత్యక్ష అనుభవ అభ్యాసనం, లేదా చలన అభ్యాసనం, లేదా శాబ్దిక అభ్యాసనం, భావనాత్మక అభ్యాసనం అనేటువంటి 4 రకాలైన అభ్యాసనం ఉన్నాయి. ఇందులోని మనం చాలా సులువుగా ఇది కనిపెట్టచ్చు. ఏంటంటే ఇక్కడ ఉపాధ్యాయుడు పెన్సిల్ ఎందుకు అని అడగ రాయడానికి ప్రత్యక్షంగా సమాధానం ఇవ్వడం కాబట్టి ఇది ప్రత్యక్ష అభ్యాసం అవుతుంది. చలన అభ్యాసనం కాదు, అలాగే శాబ్దిక అభ్యాసం కాదు, భావనాత్మక అభ్యాసం కాదు. మరి ప్రత్యక్ష అభ్యాసనం అనేది రైట్ ఆ రాంగ్ అనేది మనం ఒకసారి గమనిద్దాం. రైట్, ప్రత్యక్ష అభ్యాసనం అనేది రైట్ అయింది. ఒకసారి మనం వివరణ చూద్దాం. చూడండి, ఉపాధ్యాయుడు పెన్సిల్ ఎందుకని అడిగినప్పుడు రాజు రాయడానికి అని సమాధానం చెప్పడం ప్రత్యక్ష అభ్యాసనం. ప్రత్యక్ష అభ్యాసం అనేది జ్ఞానేంద్రియాల ద్వారా పొందే అభ్యాసనం. పెన్సిల్ను చూసి దాని ఉపయోగాన్ని తెలుసుకోవడం ప్రత్యక్ష అభ్యాసనం. రైట్. తర్వాత రెండో ప్రశ్న చూద్దాం. లాస్య, జైదీప్ అనే సమవయస్కులు తమ వద్ద ఉన్న నడిచే బొమ్మను విరిచి అందులో ఏముందని అన్వేషించారు. వీరిని ఏ వికాస దశకు చెందినవారుగా చెప్పవచ్చు? చూడండి, లాస్య, జైదీప్ అనే సమవయస్కులు తమ వద్ద ఉన్నటువంటి నడిచే బొమ్మను విరిచి అందులో ఏముందని అన్వేషించారు. అయితే ఇది ఏ వికాస దశకు చెందింది అని ఒక ప్రశ్న అడగడం జరిగింది. అంటే ఇది తొలి బాల్యదశ, శైశవ దశ, లేదా ఉత్తర బాల్యదశ, కోమల దశ. చూసినట్లయితే మనకి తొలి బాల్యదశలోనే ఇటువంటి పనులు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇది తొలి బాల్యదశ అనేటువంటి ఆప్షన్ని ఎంచుకుందాం. రైట్. చూడండి, రైట్ అయింది. కాబట్టి ఇది ఎలా రైట్ అయింది ఒకసారి మనం వివరణ చూద్దాం. సరైన వివరణ చూద్దాం. లాస్య, జయదీప్ అనే పిల్లలు బొమ్మను విరిచి అందులో ఏముందో అన్వేషించడం అనేది తొలి బాల్యదశకు చెందిన లక్షణం. ఈ దశలో పిల్లలకు ప్రతి విషయంపై విపరీతమైన ఆసక్తి, కుతూహలం ఉంటాయి. వారు ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలను ఎక్కువగా అడుగుతూ ఉంటారు. వస్తువులను విరిచి వాటి భాగాలను పరిశీలించడం అనేది వారి అన్వేషణ, కుతూహలం స్వభావానికి నిదర్శనం. కాబట్టి ఇది మన ఏ ఆన్సర్ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. తర్వాత మూడో ప్రశ్న చూద్దాం. ప్రతిభావంతులు లక్షణం కానిది. చూడండి, ప్రతిభావంతుల యొక్క లక్షణం కానిది అంటే సూక్ష్మగ్రహులు, అలాగే నాయకత్వ సామర్థ్యం తక్కువ, కష్టపడటం తక్కువ, మార్కులు సాధించడం ఎక్కువ, స్వతంత్ర భావాలు ఉంటాయి. ఇందులోని మనకి ప్రతిభావంతుల లక్షణం కానిది అనేది నాయకత్వ సామర్థ్యం తక్కువ అనేటువంటి ఆప్షన్ మనం చూద్దాం. రైట్, రాంగ్. ఎస్, ఇది రైట్ అయింది. కాబట్టి ఇది ఏ విధంగా రైట్ అయింది ఒకసారి మనం గమనిద్దాం. ప్రతిభావంతులు సాధారణంగా నాయకత్వ సామర్థ్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వారు తమ స్వీయ ఆలోచనలు, సృజనాత్మకత మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలతో ఇతరులకు మార్గదర్శనం చేయగలరు. కాబట్టి నాయకత్వ సామర్థ్యం తక్కువగా ఉండడం అనేది ప్రతిభావంతుల లక్షణం కాదు. మిగిలిన లక్షణాలు సూక్ష్మగ్రహులు, తక్కువ కష్టంతో ఎక్కువ మార్కులు, స్వతంత్ర భావాలు ప్రతిభావంతులు కనిపిస్తాయి. కాబట్టి ఇది మనకి సరైన జవాబు వచ్చేసి బి అనేది సరైన జవాబు. అలాగే 4వ ప్రశ్న చూద్దాం. 4th క్వశ్చన్ చూడండి. సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ బాల్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసనం బదలాయింపు రకం. చూడండి, సాఫ్ట్ బాల్ బాగా ఆడేటువంటి వ్యక్తి క్రికెట్ ఆడటం నేర్చుకోగలిగాడు. ఇక్కడ అభ్యాసనం బదలాయింపు అనేది ఏ బదలాయింపు అంటే అనుకూల బదలాయింపు, రుణాత్మక బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. చూడండి, సాఫ్ట్ బాల్ ఆడేటువంటి వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకుంటే అది అక్కడి నుంచి అక్కడ మారడం అనేది అనుకూల బదలాయింపు. సాఫ్ట్ బాల్ నుంచి క్రికెట్ ఆడడం నేర్చుకోవడం అనేది అనుకూలంగా మారింది కాబట్టి అనుకూల బదలాయింపు అవుతుంది. చూద్దాం. ఎస్, అనుకూల బదలాయింపు. సరైన జవాబు వచ్చేసి ఏ అనుకూల బదలాయింపు. వివరణ చూద్దాం. సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడటం నేర్చుకోవడం అనుకూల బదలాయింపు.
పాజిటివ్ ట్రాన్స్ఫర్, అనుకూల బదలాయింపు అంటే పాత అభ్యాసనం కొత్త అభ్యాసానికి సహాయపడటం. సాఫ్ట్వేర్ మరియు క్రికెట్ ఆటలకు మధ్య ఉన్న పోలికల వల్ల ఈ బదలాయింపు అనేది జరుగుతుంది. రైట్. తర్వాత 5వ ప్రశ్న చూద్దాం. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. చూడండి, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్ లేదా జేబీ వాట్సన్, కార్ల్ రోజర్స్, జేపీ చాప్లిన్. మనకి డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత వచ్చి జేపీ చాప్లిన్. చూద్దాం. జేపీ చాప్లిన్. చూడండి, జేపీ చాప్లిన్ గురించి మనం వివరణ చూద్దాం. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని జేపీ చాప్లిన్ రచించారు. ఈ గ్రంథం మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పదాలు మరియు భావనలు వివరిస్తుంది. కాబట్టి మనకి ఏ ఆన్సర్ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 6వ ప్రశ్న చూద్దాం. 6th క్వశ్చన్. తరగతిలో జరిపే బోధనాభ్యాసన ప్రక్రియలో మొదటి దశగా విద్యార్థులను సంసిద్ధం చేయాలని సోపాన క్రమంలో వ్యక్తీకరించిన విద్యావేత్త ఎవరు? చూడండి, తరగతి గదిలో జరిపే బోధనాభ్యాసన ప్రక్రియలో మొదటి దశగా విద్యార్థులను సంసిద్ధం చేయాలి అంటే విద్యార్థులకు పాఠం చెప్తున్నప్పుడు విద్యార్థులను సంసిద్ధం చేయాలి అంటే పూర్వజ్ఞానం పరిశీలించాలి అనే విధంగా మనం ఇక్కడ పావులో ఉపయోగించినటువంటి చెయ్యాలి అనేటువంటి సోపాన క్రమంలో వ్యక్తీకరించిన విద్యావేత్త ఎవరు అని ఇక్కడ చూసినట్లయితే మనకి సరైన జవాబు వచ్చేసి పావులో, థారండైక్, హెర్బర్ట్ బ్రోనర్. ఇక్కడ సరైన జవాబు వచ్చేసి హెర్బర్ట్ బ్రోనర్. రెండిట్లో మనకు ఒకటే అవుతుంది కాబట్టి హెర్బర్ట్ చూద్దాం. సి అనేది సరైన జవాబు హెర్బర్ట్ ఎందుకు ఇంకోసారి చూద్దాం. తరగతిలో బోధనాభ్యాసన ప్రక్రియలో మొదటి దశగా విద్యార్థులను సంసిద్ధం చేయాలని సోపాన క్రమంలో వ్యక్తీకరించిన విద్యావేత్త హెర్బర్ట్. ఆయన ప్రకారం మరి అభ్యాసనం 5 దశల్లో జరుగుతుంది. వాటిలో మొదటిది సంసిద్ధత అనేది మరి హెర్బర్ట్ వ్యక్తీకరించినటువంటి విద్యావేత్త హెర్బర్ట్ ఈ దశను పేర్కొనడం జరిగింది. తర్వాత 7వ ప్రశ్న చూద్దాం. పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ను ఎప్పుడు రూపొందించారు? చూడండి, పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ను ఎప్పుడు రూపొందించారు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది 1995, 92, 86 అని చూస్తున్నాం. 1995 సరైన జవాబు చూద్దాం. పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ను 1995లో తీసుకురావడం జరిగింది. చూడండి, ఇది 1995లో రూపొందించారు. ఈ చట్టం దివ్యాంగుల హక్కులను పరీక్షించడానికి ఉద్దేశించబడింది. కాబట్టి పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ను 1995లో రూపొందించారు. ఈ చట్టం దివ్యాంగుల హక్కులను పరీక్షించడానికి ఉద్దేశించబడింది. రైట్. మరి 8వ ప్రశ్న చూద్దాం. 8th క్వశ్చన్. డన్ వర్గీకరణకు చెందని వారు ఎవరు? చూడండి, డన్ అనేటువంటి వర్గీకరణకు చెందని వారు ఎవరు అంటే ఇక్కడ సగటు ప్రతిభావంతులు. చూడండి, సగటు ప్రతిభావంతులు మాత్రమే డన్ వర్గీకరణకు చెందిన వారు అవుతారు. చూద్దాం. ఇది సరైన జవాబు బి కాబట్టి ఇది ఒకసారి వివరణ చూద్దాం, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సగటు ప్రతిభావంతులు డన్ వర్గీకరణకు చెందని వారు. డన్ ప్రకారం ప్రత్యేక అవసరాలు ఉన్నవారు, అంగవైకల్యం ఉన్నవారు, దీర్ఘకాల అనారోగ్యం ఉన్నవారు మరియు ప్రతిభావంతులు. సగటు ప్రతిభావంతులు సాధారణ విద్యార్థుల వర్గానికి చెందుతారు. కాబట్టి సరైన జవాబు వచ్చేసి బి, సగటు ప్రతిభావంతులు. 9వ ప్రశ్న చూద్దాం. 9th క్వశ్చన్. వ్యక్తి అధ్యయన పద్ధతికి మరో పేరు. చూడండి, వ్యక్తి అధ్యయన పద్ధతికి మరొక పేరు ఏంటి అనేది కూడా ప్రశ్న చూసినట్లయితే మనకి ప్రయోగ పద్ధతి, చికిత్సా పద్ధతి, అలాగే వైఖరి మాపనం, సర్వే పద్ధతి. ఇక్కడ చెప్పడం జరిగింది. వ్యక్తి అధ్యయన పద్ధతికి మరొక పేరు అనేది ఇది చికిత్సా పద్ధతిని కేస్ స్టడీ కూడా అంటారు, వ్యక్తి అధ్యయన పద్ధతి అంటారు. ఈ విధంగా చికిత్సా పద్ధతి అంటారు. 3 విధాలుగా దీన్ని మనం పిలుస్తారు కాబట్టి ఇది చికిత్సా పద్ధతి అవుతుంది. ముందు వీడియో కూడా చెప్పడం జరిగింది. చికిత్సా పద్ధతి ఏ అనేది రైటు. మనం ఒకసారి వివరణ చూద్దాం. వ్యక్తి అధ్యయన పద్ధతికి మరో పేరు చికిత్సా పద్ధతి. క్లినికల్ మెథడ్. ఈ పద్ధతిలో ఒక వ్యక్తి యొక్క సమస్యలను లోతుగా విశ్లేషించి వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తారు. అందుకే దీన్ని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. ఇది మానసిక రుగ్మతలను నిర్ధారించడానికి మరియు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి ఏ, చికిత్సా పద్ధతి. రైట్. తర్వాత 10వ ప్రశ్న చూద్దాం. సాంఘిక సంస్థలకు పునాది రాళ్ళు లాంటివి ఏవి? చూడండి, సాంఘిక సంస్థకు పునాది రాళ్ళు వంటివి ఏవి అంటే ఇక్కడ మనకి సహజ సామర్థ్యాలు, అభిరుచులు, అలాగే వైఖరులు, ఆత్మభావన. సాంఘిక సంస్థలకు పునాది రాళ్ళు వంటివి మనకి వైఖరులు,
అభిరుచులు అంటే వైఖరులు అవుతుంది ఇది. ఎందుకంటే సాంఘిక సంస్థలకు పునాదులు అనేది వైఖరి నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి చూద్దాం. ఎస్, వైఖరులు. దీని యొక్క వివరణ అనేది ఒకసారి వివరంగా చూద్దాం. ఏంటనేది ఎక్స్ప్లెనేషన్లో వైఖరులు యాటిట్యూడ్ సాంఘిక సంస్థలకు పునాదిరాళ్ళు లాంటివి. వైఖరులు అంటే ఒక వ్యక్తికి ఒక అంశం పట్ల ఉన్న అనుకూల లేదా ప్రతికూల భావన. ఈ వైఖరులు ఒక సమాజాన్ని, సంస్థకు మరియు దాని సంస్కృతిని నిర్దేశిస్తాయి కాబట్టి వైఖరులు అనేది సరైనటువంటి జవాబు. తర్వాత 11వ ప్రశ్న చూద్దాం. ఒక ప్రత్యేక వృత్తిలో ఉన్న వ్యక్తి సాధనను పురోక్తీకరించేందుకు అతడిలో వేటిని ఎక్కువగా తెలుసుకోవాలి. చూడండి, ఒక ప్రత్యేక వృత్తిలో ఒక వ్యక్తి సాధనను పూర్తీకరించేందుకు అతడిలో మరి వేటిని ఎక్కువగా తెలుసుకోవాలి అంటే వైఖరులు, అభిరుచులు, అలాగే సహజ సామర్థ్యాలు, ఆత్మభావన. ఈ నాలుగిట్లో సరైన జవాబు వచ్చేసి మనకి సహజ సామర్థ్యాలు అనేవి తెలుసుకోవడం వల్ల ఆ వ్యక్తి మరి యొక్క ఆ వ్యక్తి యొక్క సాధన ఎందులో ఉందో తెలుసుకోవాలనేది మనం సహజ సామర్థ్యాల ద్వారా తెలుసుకుంటాం కాబట్టి ఇది సహజ సామర్థ్యాలు లేదా అభిరుచులు కూడా కాదు, సహజ సామర్థ్యాలు అవుతుంది. చూద్దాం. ఎస్, సహజ సామర్థ్యాలు అనేది ఏ విధంగా మరి రైట్ అయిందో ఒకసారి మనం వివరణ చూద్దాం. ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను అంచనా వేయడానికి అతడి సహజ సామర్థ్యాలు, యాటిట్యూడ్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. సహజ సామర్థ్యం అంటే ఒక నిర్దిష్ట పనిని నేర్చుకోవడానికి లేదా చేయగలిగే సహజమైన సామర్థ్యం. ఒక వ్యక్తిలో సహజ సామర్థ్యాలు ఎక్కువగా ఉంటే అతడు ఆ వృత్తిలో బాగా రాణించగలరని అంచనా వేయవచ్చు. తర్వాత 12వ ప్రశ్న చూద్దాం. విద్యా హక్కు చట్టం 2009పై అవగాహన కోసం నిర్మించిన లఘు చిత్రం. చూడండి, విద్యా హక్కు చట్టం 2009పై అవగాహన కోసం నిర్మించిన లఘు చిత్రం అంటే ఇక్కడ మనకి పాఠశాల, అలాగే రోల్ కాల్, అలాగే మనకి ఇక్కడ స్కూల్ లైఫ్, హక్కుల చట్టం అనేటువంటి 4 ఆప్షన్స్లో మనకి సరైన జవాబు వచ్చేసి రోల్ కాల్. ఇది 2009లో అవగాహన కోసం నిర్మించిన లఘు చిత్రం కాబట్టి ఇది రోల్ కాల్. చూద్దాం. ఎస్, రోల్ కాల్. చూడండి, విద్యా హక్కు చట్టం 2009పై అవగాహన కోసం నిర్మించిన లఘు చిత్రం వచ్చేసి రోల్ కాల్. ఇది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 13వ ప్రశ్న చూద్దాం. 13th క్వశ్చన్. విద్యార్థి కేంద్రీకృత పద్ధతికి ఉదాహరణ ఇది మూలధార పద్ధతి, ప్రకల్పన పద్ధతి, లేదా ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. చూడండి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతికి ఉదాహరణ అనేది మనకి ఇక్కడ మూలధార పద్ధతి, అలాగే ప్రకల్పన పద్ధతి. ఈ రెండిట్లో మనకి ఎక్కువగా ప్రకల్పన పద్ధతి అనేటువంటి ఆప్షన్ సరైన జవాబు కనిపిస్తుంది కాబట్టి ఇది ప్రకల్పన పద్ధతి. ఎస్, రైట్ అయింది కాబట్టి ఒకసారి మనం వివరణ చూద్దాం. విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో అభ్యసన ప్రక్రియ విద్యార్థి చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. ప్రకల్పన పద్ధతి ప్రాజెక్ట్ మెథడ్, దీనిని ప్రాజెక్ట్ పద్ధతి అని కూడా అంటారు. ఈ పద్ధతిలో విద్యార్థులు స్వయంగా ప్రణాళిక వేసుకొని తమకు ఆసక్తి ఉన్న అంశాలపై పనిచేస్తారు. ఇది విద్యార్థుల స్వయం ప్రవృత్తిని, సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. మిగిలిన ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఇవి కాబట్టి మనకి సరైన జవాబు వచ్చేసి ప్రకల్పన పద్ధతి. అలాగే 14వ క్వశ్చన్ చూద్దాం. 14th క్వశ్చన్. గార్డినర్ పేర్కొన్న 7 రకాలైన ప్రజ్ఞా పట్టికలో లేనిది. చూడండి, గార్డినర్ మొత్తం 7 ప్రకల్పన ప్రజ్ఞా పట్టికలు మరి 7 గార్డినర్ పేర్కొన్న 7 రకాలైన ప్రజ్ఞా పట్టికలు లేనిది అని జరిగింది కాబట్టి మనకి సరైన జవాబు వచ్చేసి లేనిది అంటే ఇక్కడ ఉద్వేగ ప్రజ్ఞ, ఆత్మశ్రేయ ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, మరి దైహిక చలనాత్మక ప్రజ్ఞ. ఇక్కడ గార్డినర్ ఉద్వేగ ప్రజ్ఞ చూద్దాం. ఎస్, ఉద్వేగ ప్రజ్ఞ. గార్డినర్ పేర్కొన్న 7 రకాలైన ప్రజ్ఞా పట్టికల్లో లేనిది ఉద్వేగ ప్రజ్ఞ. రైట్, ఇది సి ఆన్సర్ అనేది సరైన జవాబు. మరి ఒకసారి వివరణ చూసినట్లయితే గార్డినర్ తన బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో 7 రకాల ప్రజ్ఞలను పేర్కొన్నాడు. భాష, తార్కిక, గణిత, ప్రాదేశిక, సంగీత, దైహిక, చలనాత్మక, అంతర వ్యక్తి మరియు ఆత్మశ్రయ ప్రజ్ఞలు. అలాగే ఈ పట్టికలో ఉద్వేగ ప్రజ్ఞ లేదు. ఉద్వేగ ప్రజ్ఞ అనేది డేనియల్ గోల్డ్మ్యాన్ ప్రతిపాదించిన భావన కాబట్టి ఉద్వేగ ప్రజ్ఞ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 15వ ప్రశ్న చూద్దాం. ఒక పిల్లవాడు భూమి
దాని పర్యాయపదాల గురించి మాట్లాడుతున్నాడు. అయితే అతడు ఏ వికాస దశకు చెందినవాడు? చూడండి, ఒక పిల్లవాడికి భూమి, అలాగే ఆ భూమి యొక్క పర్యాయపదాల గురించి మాట్లాడుతుంటే ఆ పిల్లవాడి యొక్క వికాస దశ దేనికి చెందింది అని ఇక్కడ మనకి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, నోట్ డౌన్ చేయండి. దీని యొక్క ఇది పూర్వ బాల్య దశలో, లేదా ఉత్తర బాల్య దశ, లేదా కౌమార దశ, శైశవ దశ. ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా కౌమార దశలో ఎక్కువ అడుగుతారు కాబట్టి ఇది కౌమార దశే చెందిన దశ. చూద్దాం. ఎస్, కౌమార దశ. చూడండి, ఇది వివరణ చూసినట్లయితే ఒక పిల్లవాడు భూమి, దాని పర్యాపదాల గురించి మాట్లాడటం కౌమార దశకు చెందింది. ఆ దశలో యువత అమూర్త భావనలు, సంక్లిష్టమైన ఆలోచనలు మరియు భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. వారు వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించగలుగుతారు. కాబట్టి ఇది సి అనేది సరైన జవాబు. తర్వాత 16 క్వశ్చన్ చూద్దాం. 16th క్వశ్చన్. ఉపాధ్యాయుడు తరగతిలోని విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా ఇంటి పని కల్పించాడు. ఇది విద్యార్థుల్లోని ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది? ఉపాధ్యాయుడు తరగతిలోని విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా ఇంటి పని కల్పిస్తే అది ఏ లక్షణాలను తెలియజేస్తుంది? అంటే ప్రజ్ఞ, సాధన, సహజ సామర్థ్యం, అభిరుచి. ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మనకి సాధన అవుతుంది. సాధన ఎందుకంటే మరి విద్యార్థి హోంవర్క్, ఇంటి పని ఇవ్వడం, అలాగే అది ఒక పని కిందే సూచిస్తుంది కాబట్టి ఇది సాధన మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. బి. ఎస్, సాధన. చూడండి, సాధన అనేది సరైన జవాబు. ఇది ఒకసారి వివరణ చూసినట్లయితే ఉపాధ్యాయుడి విద్యార్థుల సామర్థ్యం అనుగుణంగా ఇంటి పని కల్పించడం వారి సాధనను తెలియజేస్తుంది. సాధన అనేది అభ్యాసం వల్ల ఏర్పడే సామర్థ్యం. ఉపాధ్యాయుడు విద్యార్థుల ప్రస్తుత సాధన స్థాయిని బట్టి ఇంటి పని కల్పించాడు. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి బి, సాధన. అలాగే 17 క్వశ్చన్ చూద్దాం. కింది అంశాల్లో వ్యక్త్యంతర భేదం ఏది? చూడండి, వ్యక్త్యంతర భేదం అడిగాడు కాబట్టి వ్యక్త్యంతర భేదం ఏది అని అడుగుతున్నాడు కాబట్టి మనకి రాజు పాటలు పాడటం శ్రద్ధ చూపుతాడు కానీ సరిగ్గా చదవడు. గీతకు వంటలంటే ఇష్టం కానీ ముగ్గులు సరిగ్గా వెయ్యదు. రాజు తరగతిలో అందరికంటే బాగా చదువుతాడు. పైవన్నీ. కాబట్టి మన సరైన జవాబు వచ్చేసి 17ది రాజు తరగతిలో అందరికంటే బాగా చదువుతాడు అనేది వ్యక్త్యంతర భేదం. చాలామంది కొంచెం స్లోగా ఉంటారు, మీడియంగా ఉంటారు, లేకపోతే బాగా చదువుతారు. కానీ ఇది వ్యక్తిగత భేదం అంటే బాగా చదవడం అనేది చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇది వ్యక్తిగత భేదం వస్తుంది. కాబట్టి ఇది సి అంటే సరైన జవాబు. చూద్దాం. ఎస్, చూడండి, రాజు తరగతిలో అందరికంటే బాగా చదువుతాడు అనేది వ్యక్తిగత భేదం. వ్యక్తిగత భేదం అంటే ఒక వ్యక్తిని ఇతరులతో పోల్చి చూడటం. ఇక్కడ రాజును తరగతిలోని ఇతర విద్యార్థులతో పోలుస్తున్నారు. మిగిలిన ఒక వ్యక్తిలోని వివిధ లక్షణాలను పోల్చి చూసే వ్యక్తిగత భేదాలు. కాబట్టి ఇది మనకి రాజు తరగతిలో అందరికంటే బాగా చదువుతాడు అనేది వ్యక్తిగత భేదాల్లో వస్తుంది. 18 క్వశ్చన్ చూద్దాం. 18th క్వశ్చన్. ఉద్వేగ కేదర్శన్ సంభవించే దశ. చూడండి, ఉద్వేగ కేదర్శన్ సంభవించే దశ వచ్చేసి ఉత్తర బాల్య దశ. ఇది ఉత్తర బాల్య దశలోనే ఉద్వేగ కేదర్శన్ అనేది చేరుతుంది కాబట్టి ఇది ఏ అనేది సరైన జవాబు. చూద్దాం. ఏ రైట్ ఆన్సర్. కాబట్టి దీని గురించి ఒక వివరణ చూసినట్లయితే ఉద్వేగ కేదర్శన్ అనేది ఉత్తర బాల్య దశ సంభవిస్తుంది. ఈ దశలోని పిల్లలు తమ బాధ, నిరాశ లేదా కోపాన్ని ఆటలు, పనులు లేదా ఇతర మార్గాల ద్వారా విడుదల చేస్తారు. ఉదాహరణకు బడిలో కోపం వచ్చిన పిల్లవాడు ఇంటికి వచ్చి బొమ్మలను విసిరి తన బోధన తగ్గించుకోవడం. ఈ లక్షణం ముఖ్యంగా ఉత్తర బాల్య దశలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇది మనకి సరైన జవాబు వచ్చేసి ఉద్వేగ కేదర్శన్ అనేది ఉత్తర బాల్య దశలో అవుతుంది. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి ఏ అనేది సరైన జవాబు. రైట్. 19th క్వశ్చన్ చూద్దాం. 19th క్వశ్చన్. మానసిక వైకల్యానికి కారణం ఏమిటి? చూడండి, మానసిక వైకల్యానికి కారణం ఏమిటి? అక్కడ జన్యుపర లోపం, మేనరిక వివాహం, అపరిపక్వ జననం, అలాగే పైవన్నీ. ఇక్కడ మనకి సరైన జవాబు వచ్చేసి జన్యుపర లోపం అనేది జన్యుపర లోపం కాదు, దీన్ని పైవన్నీ వస్తాయి ఇందులో. జన్యుపర లోపం, మేనరికం. చూడండి, ఇక్కడ మానసిక వైకల్యానికి కారణం అనేది అన్ని లోపాలు వస్తాయి ఇక్కడ. చూద్దాం. ఎస్, జన్యుపర లోపం. చూడండి, ఈ వివరణ చూసినట్లయితే మానసిక వైకల్యానికి జన్యుపర లోపం, మేనరిక వివాహం మరియు అపరిపక్వ జననం వంటివి కారణాలు. ఈ కారకాలన్నీ కూడా కలిసి ఒక పిల్లవాడి మానసిక వికాసాన్ని ప్రభావితం చేయవచ్చు. దీనివల్ల మానసిక వైకల్యం ఏర్పడుతుంది. రైట్. తర్వాత 20 క్వశ్చన్ చూద్దాం. 20th క్వశ్చన్. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారి కోసం మరిన్ని వీడియో తీయడం కోసం ఉంటుంది కాబట్టి ఒక సబ్స్క్రైబ్, లైక్ చేయండి. చూడండి, 20 క్వశ్చన్ చూద్దాం. 20th క్వశ్చన్. కింది వాటిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది. చూడండి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది అంటే ప్రాజెక్ట్ పద్ధతి, ఉపన్యాస, అలాగే చర్చ, అన్వేషణ పద్ధతి. ఇక్కడ మనకి 4 క్వశ్చన్ ఆప్షన్లో సరైన ఆప్షన్ వచ్చేసి మనకి ఉపన్యాస పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అనేది ఉపన్యాస పద్ధతి అనేది అవ్వచ్చు. చూద్దాం.
ఎస్. బి ఉపన్యాస పద్ధతి. దీని గురించి ఒక మనం ఎక్స్‌ప్లనేషన్ చూసినట్లయితే ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్ అనేది ప్రధానంగా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఇందులో ఉపాధ్యాయుడు బోధకుడిగా, విద్యార్థులు వినేవారిగా ఉంటారు. దీనికి విరుద్ధంగా ప్రాజెక్ట్ చర్చ, అన్వేషణ పద్ధతులు విద్యార్థులు అభ్యసన ప్రక్రియలో చురుగ్గా పాల్గొనే అవకాశం కల్పించి అభ్యసన బాధ్యతను వారిపై ఉంచుతాయి. కాబట్టి ఇది మనకు సరైన జవాబు వచ్చేసి ఉపన్యాస పద్ధతి బి. చూడండి 21 ప్రశ్న చూద్దాం. 21 క్వశ్చన్. ఆగమన పద్ధతికి సంబంధించిన సరైన ప్రవచనం కానిది. చూడండి ఆగమన పద్ధతికి సరైన ప్రవచనం కానిది కాబట్టి మనకి సరైన ప్రవచనం వచ్చేసి కానిది అంటే ప్రత్యేక విషయాల నుంచి సాధారణ అంశాలకు దారితీస్తుంది. మూర్త అంశాల నుంచి అమూర్త అంశాలు, ఉదాహరణ చిత్రాలు. ఇది నూతన జ్ఞానానికి దారితీయదు. ఇది డి ఆన్సర్ అనేది సరైన జవాబుగా గుర్తించడం అవసరం ఉంది. చూడండి ఆగమన పద్ధతికి సంబంధించి సరైన ప్రవచనం కానిది అనేది డి. చూద్దాం. ఎస్. నూతన జ్ఞానానికి దారితీయదు. ఇది డి. మరి దీని యొక్క వివరణ చూసినట్లయితే ఆగమన పద్ధతి ఉదాహరణల నుంచి సూత్రాలను ప్రత్యేక అంశాల నుంచి సాధారణ అంశాలు రూపొందించడానికి ఉపయోగపడుతుంది. ఇది విద్యార్థులు స్వయంగా అన్వేషించడం ద్వారా నూతన జ్ఞానాన్ని పొందేందుకు దారితీస్తుంది. కాబట్టి ఇది డి అనేది సరైన జవాబు. రైట్. తర్వాత 22 ప్రశ్న చూద్దాం. 22 క్వశ్చన్. పరీక్ష సరిగ్గా రాయలేకపోవడానికి కారణం అడగ పరీక్ష వల్ల ఉపయోగం లేదు అని కుర్రవాడు ఉపయోగించే తంత్రం. ధమనం, హేతీకరణం, ప్రక్షేపణం, ప్రతిచర్య నిర్మితి. ఇది హేతీకరణ అవుతుందండి. ఎందుకంటే కుర్రవాడు పరీక్షల వల్ల ఉపయోగం ఏం లేదు అని చెప్పడం అనేది ఎక్కువగా హేతీకరణలు వస్తుంది. అంటే తనను తాను సమర్థించుకోవడం కోసం మాట్లాడే మాటలు కాబట్టి ఇది హేతీకరణలోనే వస్తుంది. రైట్. ఎస్. ఇది 22 ప్రశ్న అనేది హేతీకరణం. ఒకసారి దీని గురించి వివరణ మనం చూస్తుందాం. వివరణ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పరీక్ష సరిగ్గా రాయలేకపోయేందుకు పరీక్షల వల్ల ఉపయోగం లేదు అని చెప్పడం అనేది హేతీకరణ అని రక్షకతంత్రం. మరి ఇది వ్యక్తి తన వైఫల్యానికి తార్కికంగా కనిపించే కానీ నిజం కానీ కారణాలు సృష్టిస్తాడు. కారణాలు అనేది కనుక్కోవడం, కారణాలు అనేది చెప్పడం అనేది ఇందులో జరుగుతుంది. కాబట్టి దీనివల్ల తన అహం దెబ్బతినకుండా కాపాడుకుంటాడు. కాబట్టి ఇది మనకి హేతీకరణం అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 23 ప్రశ్న చూద్దాం. ఎవరు పొడుగుగా ఉంటే వారే పెద్దవారని 10 రూపాయలు కాయిన్ను, 5 రూపాయలు నోటును రెండింటిని చూపిస్తే 5 రూపాయల నోటు పెద్దగా ఉంది. కాబట్టి అదే కావాలనడం ఏ దశలో నీ పిల్లల లక్షణం. మూర్త ప్రచార దశ, పూర్వ ప్రచార దశ, అలాగే అమూర్త ప్రచార దశ, ఇంద్రియ చాలక దశ. ఇక్కడ మనకి చూడండి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 10 రూపాయలు కాయిన్ అలాగే 5 రూపాయల నోటు రెండింటిని చూపించాక ఏది మరి ఇక్కడ రెండింటిని చూపిస్తే 5 రూపాయల నోటు పెద్దగా ఉంది. కాబట్టి అదే కావాలనడం అనేది పిల్లల్లో ఉండేటువంటి లక్షణం అక్కడ చూసినట్లయితే మనకి మూర్త ప్రచార దశ కాకుండా ఇది పూర్వ ప్రచార దశలో వస్తుంది. పూర్వ ప్రచార దశ అనేది వస్తుంది లేదా అమూర్త ప్రచార దశ ఇది పూర్వ ప్రచార దశ అవుతుంది. కాబట్టి ఇది బి చూద్దాం సార్ మనం. రైట్ రాంగ్ అనేది. ఎస్. పూర్వ ప్రచార దశ వస్తుంది. ఒకసారి పూర్వ ప్రచార దశ యొక్క వివరణ చూసినట్లయితే ఎవరు పొడుగా ఉంటే వారే పెద్దవారు అని అనుకోవడం మరియు 5 రూపాయల నోటు పెద్దగా ఉంది కాబట్టి అదే కావాలనడం పూర్వ ప్రచార దశలోని పిల్లల లక్షణం. ఈ దశలో పిల్లలు ఒకే అంశంపై దృష్టి కేంద్రీకరిస్తారు మరియు బదిలీపరుచుకునే భావన లోపాన్ని కలిగి ఉంటారు. వారు వస్తువుల సంఖ్య